హరి ఓం గైస్. సో ఈరోజు కొత్త సంవత్సరంలో నేను ఫస్ట్ లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను. సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మా ఇంటికి అయోధ్య రాముని యొక్క బాలరాముడికి పూజించిన అక్షింతలు అనేవి వచ్చేసినాయి. సో ఈ వీడియోలో దాని గురించే చేస్తున్నాను అనమాట. ముందుగా ఈ రామ మందిర్ నిర్మాణానికి ప్రధాన కారణమైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఈ అయోధ్య నుంచి ఈ అక్షింతలు అనేవి ప్రతి ఒక్కరికి చేరుతాయి అంటే నమ్మలేదన్నమాట. మనం ఎక్కడో సౌత్లో ఉన్నాము, అలాగే అయోధ్య అనేది నార్త్లో ఉంది, ప్రతి ఇంటికి చేరడం అనేది సాధ్యమేనా అనుకున్నాను. బట్ ఈరోజు మా ఇంటికి వచ్చేసినాయి అక్షింతలు. రాగానే నేను చాలా సంతోషపడ్డాను. అసలు సంతోషం ఎంత అంటే చెప్పలేనన్నమాట. ఫస్ట్ అందుకే ఈ సంవత్సరంలో ఫస్ట్ వీడియో అనేది నేను ఇదే చేస్తున్నాను. సో మనకి రామ్ మందిర్ నుంచి వచ్చిన అక్షింతలతో పాటు ఒక అయోధ్య రాముడి మందిరం ఫోటో ఒకటి ఇదిగోండి చూపిస్తున్నాను. అలాగే కరపత్రం ఒకటి ఇస్తున్నారు. ఈ అక్షింతలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక 5 గ్రామ్స్ అక్షింతలు అనేవి వస్తాయన్నమాట. సో అందరికీ డౌట్ వస్తుంది, ఇదేమో కరపత్రం అండ్ ఆహ్వానము దీనిలో వచ్చింది. అందరికీ డౌట్ వస్తుంది అక్షింతలతో ఏం చేయాలని చెప్పి. కొన్ని బీరువాలో పెట్టుకోవచ్చు, అలాగే మన ఇంట్లో విడిగా అక్షింతలు చేసుకొని అందులో వీటిని కలుపుకుంటే కూడా అక్షింతలు వృద్ధి చేసుకోవడం అంటారనమాట దీన్ని. సో ఇది ప్రతి ఒక్క శుభకార్యంలో మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలని దీవించడానికి కానీ, అలాగే తల్లిదండ్రుల దగ్గర దీవెన తీసుకోవడానికి కానీ, భర్త దగ్గర దీవెన తీసుకోవడానికి కానీ, వీటన్నిటికీ మనం అనేది ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ అక్షింతలని. అలాగే లక్ష్మీ స్థానం అయిన ఆ బీరువాలో కూడా మనం ఈ అక్షింతలు అనేవి కొని పెట్టుకోవచ్చు. సో మీ పక్కింటి వాళ్ళకి ఎవరికైనా రాకపోతే ఇవి మనకే నా ఒక్కదానికి అని చెప్పి పెట్టుకోమాకండి, కొన్ని వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. సో జనవరి 22వ తారీఖున బాలరాముడి విగ్రహం అనేది ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అయోధ్యలో. ఆ రోజు మనం ఈ అక్షింతలు అనేది మందిరంలోనే ఉంచి డైలీ ఆ రోజు వరకు ఈ అక్షింతలు అనేవి మందిరంలో నుంచి మనం డైలీ పూజ చేసుకోవచ్చు. ఆ రోజు కూడా మందిరంలో కరపత్రంలో మనం ఏం చేయాలో కూడా మనకు ఆ పాంప్లెట్లు అనేది ఇచ్చారు వీళ్ళు. సో జనవరి 22వ తారీఖున 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మధ్యలో ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది. మనకు అన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ అనేది వస్తుంది. సో ఇది అంతా మనం ఈ లైవ్ టెలికాస్ట్ అంతా మ్యాక్సిమం గుడి దగ్గర ఉండి చూస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఇంట్లో మనం నాన్ వెజ్ తింటాము, అలాగే ఒక్కొక్క రోజు ఫ్రైడే తినము అని ఇలా కూడా ఉంటుంది మనకి. సో ఇల్లు ఈజ్ నాట్ కంప్లీట్లీ స్పిరిచువల్ అని నేను అనుకుంటున్నాను. సో బికాస్ గుడికి వెళ్ళండి అందరూ కలిసి, పక్కనే ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ రామ భజన కాసేపు చేసుకొని, హనుమాన్ చాలీసా, సుందరకాండ ఇలాంటివన్నీ కూడా కాసేపు చదువుకొని ప్రశాంతంగా అక్షింతలతో దేవుడికి పూజ చేసుకొని మనం తల మీద వేసుకుందాము. సో ఈ సనాతన ధర్మాన్ని అందరూ పాటించండి. మనం సనాతులు అయినా సరే మనం ఇవి చెప్పుకోవడానికి చాలా ఇదిగా ఉంటున్నాము, తెలుసుకోవట్లేదు ఏంటో అని చెప్పి. సో తెలుసుకోవడానికి ట్రై చేయండి యూత్ అందరూ కూడా. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ చెప్పడానికి. సో అందరు ట్రై చేయండి. ఇవన్నీ చూడడానికి మన రామ మందిరం ఓపెనింగ్ అనేది చాలా పెద్దగా జరగాలి. పెద్ద ఘట్టం అనమాట ఈ కలియుగంలోనే ఇది. అలాగే జనవరి 22వ తారీఖున సాయంత్రం ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందు దీపాలు పెట్టండి, లేదంటే విద్యుత్ దీపాలతో అయినా సరే దాన్ని అలంకరించండి. ఇదంతా మన కరపత్రంలో రాసి ఉందన్నమాట ఏం చేయాలో. సో దాని ఫోటో కూడా నేను అటాచ్ చేస్తాను దీని తర్వాత. సో అదంతా స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదవండి రామ్ మందిర్ గురించి. సో that's it for today's video.